శ్రోతలందరికీ నమస్కారం. నేను మీ మోహన్ స్వామి, పేరూరు. ప్రియమైన మిత్రులారా, ఈరోజు మనము ఎంతో తత్వరహస్యము కలిగిన మహోపనిషత్తును గూర్చి తెలుసుకుందాం. నిధాగుడు అను పేరుగల ఒక మునిశ్రేష్ఠుడుండెను. తాను బాల్యముననే విద్యను అభ్యసించి తన తండ్రి ఆజ్ఞను గైకొని తీర్థయాత్రలకై వెడలను. 3.5 కోట్ల తీర్థములందు స్నానమాచరించి తిరిగి ఆశ్రమమునకు వచ్చి మహాయశస్వేగు అతడు తండ్రి అను బుభుమునికి వందనమాచరించి తన వృత్తాంతమును ఇట్లు చెప్పుచున్నాడు. బుభుముని బ్రహ్మపుత్రుడగు ఒక అవధూత అని తెలియచున్నది. తండ్రి, నేను 3.5 కోట్ల తీర్థములందు స్నానమాచరించి తిని దాని మహాపుణ్య ప్రభావం వలన నా మనస్సునందు ఈ ప్రకారముగా విచారణ ఏర్పడినది. బహువిధ పుణ్య విచారణ చేతనే తత్వ విచారం చేయు బుద్ధి పుట్టినది. యోగ వాసిష్ఠ్యము వలన తెలియచున్నది. సమస్త ప్రాణ సముదాయం పుట్టుచున్నది, చచ్చుచున్నది, మరలా పుట్టుచు గిట్టుచున్నది. ఇవి అన్నీ అస్థిరములే. సమస్తమైన ఆపదలకు పాపములే స్థానము, ధర్మములు ఐశ్వర్యమునకు స్థానములు. సర్వసుఖానాం బీజం కిం పుణ్యం దుఃఖమపి కుతః పాపాత్. జనన మరణాది దుఃఖ కారణములైన నానా విధములను ఇనుపమేకుల వలె ఉన్న దుష్కర్మలు ధర్మ మార్గము నశించు. కర్మ ఫలితములు నానా విధములై ఉండును. ధర్మములచే అధర్మములను, అధర్మములచే ధర్మములను క్షీణించును. పరస్పర విరుద్ధమైన కర్మగతి విచిత్రమైనది గదా. ఎడారులందు నడచినప్పుడు నడచువాడు విసుగు చెందునట్లు విషయములందు నాకు వెగటు ఏర్పడినది. జనన మరణాది రూపమగు ఈ దుఃఖము ఎట్లు ఉపశమించును? మనస్సు తలపోయిచున్నది. అనంత చింతలకు మూలముగా ఉన్న ధనము నాకు ఆనందమును ఇవ్వలేదు. అంతేగాక స్త్రీ, పుత్ర, గృహాది సర్వ విషయమును అత్యంతమున బహుభయంకరమైన ఆపదలకు నిలయములుగా ఉన్నట్లు అనిపించుచున్నది. వీటి కొరకై నానా విధములకు పాపములు చేయవలసి వచ్చుచున్నది. ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన దుర్గుణంబు మానక హెచ్చును అని పెద్దలు జ్ఞానులు సెలవిచ్చినారు కదా. ఆయువు చిగురుటాకుకు కొన నుండి జలకణము వలె క్షణభంగురముగా ఉన్నది. అదే ప్రకారముగా ఆయువు అకాలమున ఈ శరీరమును వదిలిపోచున్నది. నిత్యము విషయ వ్యామోహముల చేత బుద్ధి చెడి ఆత్మజ్ఞానము కోల్పోయిన వారికి ఆయుష్ ఆయాస కారణమే కదా. అనగా ఇటువంటి వారు ఇతరులకు దుఃఖ కారణమే కదా. వాయువును పిడికిట పట్టవచ్చును, ఆకాశమును ఖండముగా చేయవచ్చును, సముద్రములోని అలలను పోగు చేయవచ్చును. కానీ ఆయుష్కు ఉనికి లేదు. ప్రాణమును నిలుపుటకు ఎవరి తరము కాదు గదా. ఏ జీవితము ద్వారా జ్ఞానము ప్రాప్తించి దుఃఖనాశనమగుట ద్వారా ఆనందము సిద్ధించునో అటువంటి జీవితమే నిజముగా జీవితమనబడును. వృక్షములు జీవించుచున్నవి, మృగములు పక్షులను జీవించుచున్నవి. కానీ ఎవని మనసు ఆత్మను సంధానం చే జీవించుచున్నదో అతడే జీవించినవాడు. స్వరూపానుసంధానం చేయువాని బ్రతుకే బ్రతుకని తెలుసుకోవాలి. ఇచ్చట స్వరూప సంధానము అనగా విషయములను సంధానము లేకుండుటయే అని అర్థం. ఎవరు ఎచట మరల జన్మింపరో సాధు జీవితము గల ఆ జీవులే జీవులు. జగత్తులో వారి జన్మమే పుణ్యప్రదం. ఇతరులు ముసలి గాడిదలతో సమానము అనగా ఏమీ సాధించలేరు అని అర్థం. ప్రాణములు కంఠముపైకి వచ్చినను ధర్మము తప్పని వారే సాధువులని తెలుసుకోవాలి. ఇదే ప్రకారముగా అవివేకి శాస్త్రము భారము, రాగద్వేషములు కలవానికి జ్ఞానము బరువు, అశాంతునకు మనస్సు భారము, ఆత్మజ్ఞానహీనునకు శరీరము బరువు చేటు అని భగవత్పాదుల వారు సెలవిచ్చినారు కదా. అహంకారము వల్ల ఆపదలు, పాడు చింతలు, అహంకారం వల్లనే కోరికలు, ప్రయత్నములు, చేష్టలు. కావున అహంకారము కంటే గొప్ప శత్రువు వేరొకటి లేదు. అహంకార వశమున చరాచర జగత్తునందు
ఏది నాకు అనుభవమునకు వచ్చునో ఆ సమస్త వస్తువులు మిథ్యయే కదా. అంతటికీ నేను అనే అహంకారమే కారణమని శ్రీ రమణ మహర్షి వారు సెలవిచ్చినారు కదా. ఊరిలో కుక్కవలే ఈ మనస్సు చింతతో అటూ ఇటూ వ్యర్థముగా దూరముగా పరుగుడినట్లు ఆశ అనడి దానికై దాసుడనై పరిగిడి నేను జడమునయుంటిని. నేను ఇప్పుడు దాని దాస్యము నుండి విముక్తుడైనాను. మనస్సే విషయములకు కారణము. మనస్సులోనే ముల్లోకాలు ఉండును. మనసును క్షీణించిన జగత్తు క్షీణించును. కావున ప్రయత్నపూర్వకముగా మనస్సు అనడి వ్యాధిని కుదుర్చుకొనవలెను. మనోనిగ్రహము మహత్తరమైన సముద్రము పానము చేయుట కంటెను, మేరు పర్వతమును పెకలించుట కంటెను, అగ్నిని భక్షించుట కంటెను కష్టం. తెలుసుకోవాలి. అయితే మనోనిగ్రహమే దైవతత్వమునకు తొలిమెట్టుగా భావించాలి. చిట్టెలుక వీణ తీగలను కొట్టివేయును. అట్లే ఓ మునీశ్వర, నేను శ్రేష్టమైన ఏ గుణములను ఆశ్రయించుచున్నానో ఆయా గుణములను ఆశ ఖండించి వేయుచున్నది. ఈ ఆశ చపల స్వభావము గల కోతి వలె వెళ్ళరాని చోట్లకు కూడా ఎగురుచున్నది. తృప్తి అయిన పిదప కూడా కోరికలను కోరుచున్నది. వ్యర్థ ప్రయత్నము చేయుచున్నది. ఎచ్చటను నిలకడగా ఉండలేకపోతున్నది. హృదయమనడి కమలమున గల ఆశ అనడి తుమ్మెద క్షణమాత్రమున పాతాళమునకు పోవును, మరి ఒక క్షణమున ఆకాశమునకెగురును. క్షణములో దిక్కులన్నీ తిరిగి కలయబెట్టి వచ్చును. అదే ప్రకారముగా సంసారము యొక్క సమస్త దుఃఖములకు ఈ కోరికయే కారణమై ఉన్నది. శాశ్వతముగా దుఃఖముల పాలు చేయునది ఇదియే కదా, సందేహము లేదు. అంతఃపురమున నుండి వానిని కూడా అత్యంత సంకటములో పడవేయున్నది కూడా ఈ ఆశయే కదా. ఈ ఆశరూపమైన మహమ్మారికి పలాయన మంత్రం ఒకటి ఉన్నది. అది ఏమనగా విషయ ధ్యానమును వీడుటయే. అదే బ్రహ్మముగా ఆనందమునందును. చిన్న చిన్న విషయములకు సుఖదుఖములు అనుభవించును. అందువలన విషయ వాసనలు దూరముగా ఉంచి దైవ చింతన వలన బ్రహ్మానందమును పొందవచ్చునని పెద్దలు గురువు సెలవిచ్చినారు. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. ఇంతటితో మహోపనిషత్తు మొదటి భాగం సమాప్తము. రెండవ భాగములో త్వరలో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. మన హిందుత్వ ఔన్నత్యాన్ని చాటే ఈ శుభకార్యానికి మీ మద్దతు ఇవ్వండి. శుభమస్తు.